ప్రమాద స్థలం వద్ద భీతావహ పరిస్థితి నెలకొంది. ఈ టిప్పర్లో ఉన్న కంకర మొత్తం బస్సు లోపల పడిపోవడం, ఆ బస్సు మొత్తాన్ని కూడా విడదీసే ప్రక్రియ కూడా పూర్తి చేస్తున్నారు ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని. మా కరెస్పాండెంట్ దిలీప్ ప్రస్తుతం ఈ యాక్సిడెంట్ జరిగిన ప్రాంతంలో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. దిలీప్. బిందు చూసుకోవచ్చు. సో ఇవాళ ఉదయం తెల్లవారుజామున 6:30 ప్రాంతంలో బీజాపూర్ హైవేలో చాలా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సో ఉదయం తెల్లవారుజామునే చాలా హృదయ విదారమైనటువంటి ఘటనను వినాల్సి వచ్చింది. సో తాండూరు నుంచి హైదరాబాద్కు బయలుదేరినటువంటి తాండూరు డిపోకు సంబంధించినటువంటి బస్సు చాలా ప్రమాదానికి గురించి. సో ప్రమాద తీవ్రత ఏ రకంగా ఉందో మనం చూడొచ్చు. సో ఒకవైపు కంకర, సో 8 mm కంకర్ లోడ్తో వెళ్తున్నటువంటి టిప్పర్ హైదరాబాద్ నుంచి వికారాబాద్ రోడ్లో వెళ్తుంది. అటు తాండూరు నుంచి సో ఇటు హైదరాబాద్ రోడ్లో తాండూరు డిపోకు సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సు ప్రయాణం చేస్తుంది. సో ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ బస్సు తాండూరు డిపో నుంచి బయలుదేరింది. తాండూరు డిపోలో కొంతమంది ప్రయాణికులు ఎక్కితే ఆ తర్వాత వికారాబాద్లో మరికొంతమంది ప్రయాణికులు ఎక్కారు. సుమారు 60 నుంచి 70 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నటువంటి ఈ బస్సు మిర్జాగూడ వద్ద, అంటే చేవెళ్లకు అతి సమీప ప్రాంతానికి రాగానే సో ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి. సో ప్రమాదంలో స్పాట్లోనే 19 మంది చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. సో మరికొంతమంది ఇటు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రితో పాటు పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ ఆసుపత్రిలో కూడా చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ ప్రమాదం జరిగిన తర్వాత మాత్రం చాలామంది మేల్కొన్నట్టుగా తెలుస్తూ ఉంది ఇటు అధికారులు కూడా. ఎందుకంటే ఇటు మొయినాబాద్ నుంచి తాండూరు వరకు సుమారు 100 కిలోమీటర్లు ఉంటుంది. 100 కిలోమీటర్ల ప్రయాణం చేయాలంటే ప్రతిరోజు కూడా మనం ఉయ్యాల ఊగుతూ ప్రయాణం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే రోడ్డు పూర్తిగా కూడా ఎత్తులు, వంపులు, పల్లాలు ఉండడం. సో ఇలాంటి తరచుగా ప్రమాదాలు జరుగుతాయి. సో మొత్తం గత కొన్ని రోజుల క్రితం కూడా చూస్తాం మనం, ఈ పక్కనే ఉన్నటువంటి ఆలూరు గేటు సమీపంలో కూడా ఆ టిప్పర్ లారీ అతివేగంగా వచ్చి అక్కడ కూరగాయలు ఎవరైతే ఉంటారో సో ప్రతిరోజు అమ్ముకుంటున్నటువంటి వాళ్ళపై నుంచి వెళ్ళి అక్కడ స్పాట్లోనే అప్పుడు 4 చనిపోయినటువంటి ప్రమాదం. సో మళ్ళీ ఇలాంటి ప్రమాదమే ఇక్కడ సంభవించడానికి ప్రధాన కారణంగా కనుక మనం చూసుకుంటే ఈ రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు సో మొయినాబాద్ నుంచి తాండూరు వరకు మొత్తం కూడా ఎత్తుపల్లాలుగా ఉంటున్నటువంటి పరిస్థితి. సో డ్రైవర్లు కూడా నిర్లక్ష్యం వహిస్తూ అధిక వేగంతో బస్సును కానీ ఇతర వాహనాలను కానీ నడుపుతూ ఉంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి ప్లేస్లో డ్రైవరు అతివేగంతో ఉన్నప్పుడు స్టీరింగ్ అనేది కంట్రోల్ కాదు. సో కంట్రోల్ కాకపోవడంతో ఒకవైపు వాహనం వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి సో తరచుగా ఈ బీజాపూర్ హైవే రోడ్లో ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ రోడ్లో చూడొచ్చు, ఈ తరచుగా ప్రమాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో చాలామంది స్థానికులు కూడా ఈ ప్రమాదాల నుంచి మేము బయటపడాలంటే తక్షణమే ఈ రోడ్డుని పూర్తి చేయాలి అనేటువంటి డిమాండ్లు కూడా వినిపిస్తూ ఉంది. అయితే ఈ బీజాపూర్ హైవేకి సంబంధించినటువంటి రోడ్డు శాంక్షన్ అయింది, కానీ కొన్ని చెట్లు ఉండడం వల్ల ఈ రోడ్డు అనేది ఎప్పుడు కూడా పెండింగ్ పడుతూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గ్రీన్ ట్రిబ్యునల్ పేరుతో ఎవరెవరు కోర్టుకు వెళ్ళడము, చెట్లు తొలగించకుండా రోడ్డు వేయాలని చెప్పడము. సో చెట్లు తొలగించకుండా రోడ్డు వేయడం అనేది సాధ్యం అవ్వని పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో తరచుగా ప్రమాదాలకు గురవుతున్నాము. సో వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని, ప్రభుత్వంతో పాటు ఇటు ఆర్టీఏ అధికారులు కూడా చొరవ తీసుకొని ఈ యొక్క రోడ్డును పూర్తిగా కంప్లీట్ చేస్తేనే మేము ప్రతిరోజు ఈ రోడ్లో ప్రయాణం చేయగలుగుతాము అనేటువంటి చెప్తున్నమాట. సో ఇంటి నుంచి బయటికి వస్తే మళ్ళీ ఇంటికి చేరుకునే వరకు మాకు భద్రత లేదు అనేటువంటిది కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో స్థానిక ఎమ్మెల్యే పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, స్థానిక ఎంపీ పైన ఆగ్రహం వ్యక్తం. సో ఇటువైపుగానే ఉంటుంది ఇటు వికారాబాదు, తాండూరుతో పాటు పరిగి, కొడంగల్ వెళ్ళే ప్రాంతం. సో ఇటువైపు ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి సో ఖచ్చితంగా ఈ రోడ్ని తొందరగా పూర్తి చేయాలని చెప్తున్నారు. అలాగే ఇటు ఈ ప్రమాదానికి కనుక చూసుకుంటే ప్రమాదం జరిగిన సీన్ ఒకే రకంగా అయితే టిప్పర్ వాహనం ఏదైతే ఉందో సో దీంట్లో 8 mm కంకర లోడు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. సో మామూలుగా ప్రమాదం జరిగితే 2 లేదా 3 చనిపోయే అవకాశం ఉండే, కానీ ప్రమాదం జరిగినటువంటి వెంటనే బస్కి ఉన్నటువంటి అద్దాలన్నీ పగలడము. సో అప్పటికే చాలా లోడ్తో ఉంది. సో 60 నుంచి 70 మంది ప్రయాణికులు ఈ బస్సులో ప్రయాణిస్తున్నారు. కాబట్టి సో చూడవచ్చు ఈ 8 mm కంకర ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా బస్సులో ఉన్నటువంటి ఆ ప్రయాణికుల పైన పడినటువంటి పరిస్థితి. సో ఈ కంకర లోడుకు సంబంధించి కూడా ఈ టిప్పరు ఇటు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి బాల్నగర్ క్రషర్ లోడ్తో ఇది ఇటువైపు వికారాబాద్ వైపు వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈ ప్రమాదంలో ఆ టిప్పర్ డ్రైవర్ కూడా ఆ స్పాట్లోనే చనిపోయారు. ఆ తర్వాత బస్సు డ్రైవర్తో పాటు బస్సులో ప్రయాణిస్తున్నటువంటి
ప్రయాణికులు కూడా 17 మంది స్పాట్లో చనిపోయారు, 2 చికిత్స పొందుతూ మరి చనిపోయినటువంటి పరిస్థితి. సో ఇప్పటికే డెడ్ బాడీలన్నీ కూడా చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రితో పాటు చనిపోయినటువంటి డెడ్ బాడీస్ను కూడా ఎందుకంటే మన వెనకాల వైపే తాండూరు వికారాబాద్ ఉంటుంది, ఎక్కువగా ఆ ప్లేస్లో ఉన్నటువంటి ప్రయాణికులే బస్సులో ఉన్నారు కాబట్టి సో ఎవరైతే ఈ డెడ్ బాడీకి సంబంధించి పంచనామా తర్వాత డెడ్ బాడీని కూడా అప్పగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే క్లూస్ టీం కూడా ఇక్కడికి ఘటన ప్రాంతానికి చేరుకుంది. ఎస్ బిందు. దిలీప్, చనిపోయిన కుటుంబాలన్నీ కూడా పేదవారు, మధ్యతరగతి కుటుంబాలకి చెందిన వాళ్ళే చూస్తున్నాం. ఇంకా చిన్న పిల్లలు చాలామంది, 20 కూడా దాటని పిల్లలు కూడా ఉన్నారు. ఒక 10 నెలల పాపను చూసాం. టిప్పర్ ఏ స్థాయిలో ఢీకొందో ఆ బస్సును బట్టి చూస్తే ఏకంగా ఒక కుడివైపు మొత్తం కొట్టుకుపోయిందంటే ఎంత వేగంతో ఆ డ్రైవర్ వస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. రోడ్డు ఒక కారణం అయితే ఇది కూడా ఇంకో కారణం అని చెప్తున్నారు. ఎస్ ఖచ్చితంగా చెప్పొచ్చు. సో అధిక వేగం, అతివేగం కూడా ఈ ప్రమాదానికి ప్రధాన కారణం. మనం గతంలో చూసాం, ఒక జర్నీ అనేటువంటి సినిమాలో చూస్తాము, 2 బస్సులు ఢీకొంటే ఎలాంటి పరిస్థితి ఉంటుంది, అందులో ఉన్నటువంటి ప్రయాణికులు ఏ రకమైనటువంటి ఆర్తనాదాలు చేస్తారో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అనేది మనం ఒక జర్నీ సినిమా చూస్తాం. సో సేమ్ సిచ్యువేషన్ జర్నీ సినిమాలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బట్ జర్నీ సినిమాలో 2 బస్సులు ఢీకొంటే ఇక్కడ మాత్రం ఒక టిప్పర్ వాహనం అలాగే ఇటు ఆర్టీసీ బస్సు ఢీకొనే పరిస్థితి. సో బస్సు టిప్పర్ ఏ రకమైన స్పీడ్ ఉందో అదే స్థాయిలో కూడా ఆర్టీసీ బస్సు స్పీడ్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే 2 ముందు భాగాలు చూసుకుంటే సేమ్ స్థాయిలో డ్యామేజ్ అయిన పరిస్థితి, 2 డ్రైవర్లు కూడా మరణించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఉదయం 5 గంటల నుంచి బయలుదేరినటువంటి ఆర్టీసీ బస్సు కూడా ఉదయం ఖాళీగా రోడ్లు ఉండడంతో సో బస్సు కూడా డ్రైవర్ కూడా అతివేగంతోనే నిర్లక్ష్యంగానే ఈ యొక్క వాహనాన్ని నడిపినట్టుగా తెలుస్తుంది. అలాగే అటు టిప్పర్ డ్రైవర్ కూడా సేమ్ సిచ్యువేషన్. సో అతివేగం ఒక కారణం అయితే కూడా ప్రస్తుతం ఈ సీన్ జరిగినటువంటి ప్రాంతంలో కూడా రోడ్డు చాలా గుంతలమయంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి టిప్పర్ డ్రైవరు ఆ యొక్క గుంతను తప్పించే ప్రయత్నంలో భాగంగా ఆర్టీసీ బస్సును ఢీకొట్టినట్టుగా అయితే తెలుస్తూ ఉంది. సో దీనిపైన క్లూస్ టీంతో పాటు ఇటు ఆర్టీసీ అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. సో క్లూస్ టీం కొన్ని ఆధారాలు కూడా సేకరిస్తుంది. సో ప్రమాద ఘటనకు సంబంధించి ఇప్పటికీ కేసు నమోదైంది. సో దీనిపైన పూర్తి స్థాయిగా దర్యాప్తు చేపట్టిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామైతే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఆర్టీసీ అధికారులు కూడా కేవలం భద్రతా వారోత్సవాలు జరుపుతూ ఉంటారు. సో ప్రతి సంవత్సరం ఆర్టీసీ డ్రైవర్లకు భద్రత పైన అవగాహన కల్పిస్తుంటారు. కానీ అతివేగం మాత్రం కంటిన్యూగా అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రమాదాలు తరచుగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోడ్డు పైన మాత్రం ఖచ్చితంగా డిపో, ఇది తాండూరు డిపోకి సంబంధించిన డ్రైవర్కి మాత్రం ఈ రోడ్డుకు సంబంధించి అయితే పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే ప్రతిరోజు ఇదే రూట్లో తాను వాహనాన్ని నడిపిస్తూ ఉంటాడు. ఎక్కడ మలుపులు ఉన్నాయి, ఎక్కడ గుంతలు ఉన్నాయి, సో రోడ్డు పరిస్థితి ఏ రకంగా ఉంది, రోడ్డు సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది అనేది పూర్తి స్థాయిలో అయితే ఆర్టీసీ డ్రైవర్కి అవగాహన ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే టిప్పర్ డ్రైవర్ అప్పుడో ఇప్పుడు ఇటువైపు లోడ్తో వస్తుంటారు కాబట్టి తనకు రోడ్ పైన పూర్తిగా అవగాహన లేకపోయినా కానీ ఆర్టీసీ డ్రైవర్కి మాత్రం పూర్తిగా అవగాహన ఉంటుంది. బట్ నిర్లక్ష్యం, సో అతివేగం నిర్లక్ష్యం కారణంగా ఇవాళ 19 మంది ప్రాణాలు అయితే పోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన అధికారులు సమగ్ర విచారణ కొనసాగిస్తారు. మరి దీనికి బాధ్యులు ఎవరిని చేస్తారనేటువంటి చూడాలి. సో బట్ స్థానికులు మాత్రం ఈ రోడ్డును పూర్తిగా వెంటనే ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని కోరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ దిలీప్.